కేసీఆర్ కు భిన్నంగా జగన్ ఏపీలో పాలిటిక్స్ చేస్తున్నాడు. ఏడాది కాకముందు నుంచే చంద్రబాబు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాడు. ఊ అంటే జనంలోకి వెళుతున్నారు, సై అంటే సై అంటున్నారు, బల ప్రదర్శన చేస్తున్నారు. ప్రతిపక్ష హోదా లేకున్నా సిసలైన విపక్ష నేతగా జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. అటు వైసీపీ కార్యకర్తలు, నేతలు కూడా రెచ్చిపోతున్నారు. రప్పారప్పా డైలాగులు పేలుస్తున్నారు. పోలీసులు కూడా హెచ్చరిస్తున్నారు. జగన్ వైలెంట్ పాలిటిక్స్ పై హ్యావ్ ఎ లుక్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మొత్తం స్థానాలు 175. జగన్ సారథ్యంలోని వైసీపీ నెగ్గింది కేవలం 11 స్థానాలు. 2019లో బ్రహ్మరథం పట్టిన ప్రజలే 2024కు వచ్చేసరికే జగన్ను తుక్కుతుక్కుగా ఓడించారు. ప్రతిపక్ష హోదా సైతం కట్టబెట్టలేదు. అయినా జగన్ ఎక్కడా నిరాశపడలేదు. తనను ఓడించారని ప్యాలెస్కు పరిమితం కాలేదు. అధికారం నుంచి ఉపేక్షంలోకి జారుకున్న ప్రజా సమస్యలపై అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను అడుగడుగునా ఎండగడుతూ విపక్ష పాత్రను సక్సెస్ఫుల్గా నిర్వహిస్తున్నారు. అది పొదిలైనా, రెంటపాళ్ళైనా, తాజాగా బంగారు పాల్యమైనా జగన్ దూకుడు ఎక్కువగానే ఉంది. జన సమీకరణ కూడా అలాగే ఉంది. వీటిని నిలువరించే ప్రయత్నాలు చేస్తున్నా ఓ పట్టాన సాధ్యం కావటం లేదు. అంతా అయిపోయాక సర్కారు కేసులు పెట్టి మరో రూపంలో బద్నం అవుతుంది. తాను అనుకున్న మైలేజ్ మాత్రం జగన్ పొందుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం పగ్గాలు అందుకున్న 2వ నెల నుంచే జగన్ కార్నర్ చేస్తూ వస్తున్నారు. వీలు చిక్కినప్పుడల్లా విరుచుకు పడుతున్నారు. తాజాగా బంగారు పాల్యం పర్యటనలో తోతాపురి మామిడి ఇష్యూను తీసుకున్నారు. ఏకంగా రైతుల దగ్గరికే వెళ్లారు. రోడ్డుపై మామిడికాయలు పారబోసి వైసీపీ శ్రేణులు హల్చల్ చేశారు. దీనివల్ల వైసీపీ నష్టపోయిన దానికంటే కూడా సర్కార్పై వచ్చిన విమర్శలే ఎక్కువగా ఉన్నాయన్నది విశ్లేషకులు చెబుతున్నారు. తోతాపురి రైతుల సమస్యలను హైలైట్ చేయడంలో జగన్ సక్సెస్ కాగలిగారు. తోతాపురి మామిడి కాయలను కనీసం ధర కూడా దక్కటం లేదని రైతులు 2 మాసాలుగా ఉద్యమించారు. రోడ్ల వెంబడి కిలోమీటర్ల లెక్కన ట్రాక్టర్లు నిలిచాయి. కిలో రూపాయికి ₹2 ఒకటే కొంటున్నారని గగ్గోలు పెట్టారు. అప్పట్లో సర్కారు పెద్దగా పట్టించుకోలేదు. కానీ జగన్ తన పర్యటన ప్రకటించాక మంత్రి అచ్చెన్నాయుడు ఢిల్లీకి వెళ్లారు. మామిడి రైతులను ఆదుకోవాలన్నారు. ఇక జగన్ పర్యటించిన రోజే కేబినెట్ ₹260 కోట్ల తోతాపురి రైతులకు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. వాళ్ళ జీవితాలన్నీ కూడా నాశనం అయిపోవాలి అని ఎందుకు పెడతా ఉన్నారయ్యా? ఈ అంశం కూడా అడుగుతా ఉన్నా. రైతులందరూ కూడా అగసాకు పడకుండా ఉంటే, రైతులకు సమస్య లేకపోయిందంటే ఇన్ని వేల మంది ఎందుకు వస్తారు? జగన్ వచ్చాడు కాబట్టి, జగన్ వాళ్ళకు తోడుగా నిలబడతా ఉన్నారు కాబట్టి వాళ్ళ సమస్య ఇంకైనా ప్రభుత్వం దృష్టిని ఖచ్చితంగా పోతుంది అని చెప్పి తెలిసి ప్రభుత్వం కనీసం ఈ కుంభకర్ణుల దగ్గర నుంచి ప్రభుత్వాన్ని లేవడం కోసం ఇన్ని వేల మంది రైతులు ఇక్కడికి వచ్చి వాళ్ళ ఆశ్రయంలో వినిపిస్తా ఉన్నారు. ఇవాళ అడుగుతా ఉన్నాం, ఇవాళ ఇక్కడికి జగన్ వస్తున్నాడు. ఇక పొదిలి విషయానికి వస్తే పొగాకు రైతులకు మద్దతు ధరలు రాకపోవడంతో వారు పడుతున్న ఇబ్బందులను ప్రస్తావించేందుకు జగన్ వెళ్లారు. చిత్రం ఏంటంటే జగన్ వెళ్ళాక, సర్కారుపై విమర్శలు చేశాక, జరగాల్సిన రాద్ధాంతం జరిగిపోయాక ప్రభుత్వం రియాక్ట్ అయింది. కేంద్రానికి లేఖలు రాసింది, కేబినెట్లో చర్చించింది, ఆదుకుంటామని ప్రకటించింది. అలా కాకుండా ముందుగానే ఈ పనులు చేసి ఉంటే జగన్కు అవకాశం దక్కేది కాదని విశ్లేషకులు చెబుతున్నమాట. ఇక రెంటపాళ్ల పర్యటన పూర్తిగా వైసీపీకి చెందిన కార్యక్రమం. తమ పార్టీ కార్యకర్త రెంటపాళ్ల సర్పంచ్ ఏడాది కిందట చేసుకున్న ఆత్మహత్య నేపథ్యంలో ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ వెళ్లారు. కానీ దాన్ని బలప్రదర్శనగా మార్చారు. పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణుల్ని కదిలించారు. జగన్ రెంటపాళ్ల పర్యటనపై జరిగిన రాద్ధాంతం పక్కన పెడితే వైసీపీ శ్రేణులకు తాను ఉన్నానన్న సంకేతం ఇచ్చారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన జూన్ 12ను ఏపీ పునర్నిర్మాణ సంకల్ప దినంగా పాటిస్తూ ఊరు వాడ సంబరాలు జరిపితే అదే రోజున జగన్ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. చంద్రబాబు ఏడాది పాలన చీకటి రోజులు, రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో జరుపుతుంది. సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై జగన్ తన పోరాటాలను మరింత తీవ్రతరం చేశారు. ప్రజా సమస్యలపై వరుస ఆందోళనలు చేపడుతున్నారు. ఇక ఏడాది పాలనపై జనంలోకి, ముఖ్యంగా ఇంటింటికి వెళ్లాలన్న ఉద్దేశంతో చంద్రబాబు సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి వివరించేలా ఈ కార్యక్రమం తీసుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని ఆదేశించారు. ఈ నిర్ణయం తీసుకున్నాక వెంటనే జగన్ కూడా వేగంగా స్టెప్పులేశారు. రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో పేరుతో 5 వారాల ప్రోగ్రాంను తీసుకున్నారు. తాను వైసీపీ శ్రేణులను ప్రజాక్షేత్రంలోకి నడిపించారు. తక్కువ వ్యవధిలో ఒక ప్రభుత్వంపై వ్యతిరేకత ఈ స్థాయిలో గతంలో ఏనాడూ లేదని జగన్ అన్నారు. ఎన్నికల టైంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆరోపిస్తూ రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో పేరుతో 5 వారాల కార్యక్రమం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన QR కోడ్ను ఆవిష్కరించిన జగన్ ఇంటింటికి దాన్ని చేర్చేలా కార్యక్రమం ప్రారంభించారు. ఏపీలో గతేడాది సార్వత్రిక ఎన్నికలు జరిగి కూటమి భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఏకంగా 164 సీట్లతో దుర్భేద్యంగా ఉన్న కూటమి సర్కార్ తాజాగా ఏడాది పాలన కూడా పూర్తి చేసుకుంది. మరో 4 ఏళ్ల పాటు ఈ ప్రభుత్వానికి వచ్చిన డోకా లేదు. అలాగే గత ఎన్నికల్లో ఓటమి పాలైన వైసీపీకి కూడా మరో 4 ఏళ్ల తరువాత జరిగే అసెంబ్లీ ఎన్నికలు కీలకం. ఇప్పట్లో ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే తప్ప అధికార, విపక్షాలకు నిజంగానే రాజకీయంగా చేయటానికి ఏమీ లేదు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా కనిపిస్తుంది. ఏపీలో కూటమి సర్కార్ భారీ అంచనాలతో అధికారంలోకి వచ్చాక హామీలు నిలబెట్టుకునేందుకు తొలి కేబినెట్లో కొన్ని సంతకాలు చేసి జనంలో ఆశలు కల్పించింది. అయితే వాటిని వెంటనే నెరవేర్చకపోవడంతో జనంలో అసంతృప్తి జాడలు కనిపిస్తున్నాయి. వీటిని సొమ్ము చేసుకునేందుకు సహజంగానే ప్రతిపక్ష వైసీపీ రంగంలోకి దిగింది. వైఎస్ జగన్ ప్రతి వారం ఏదో ఒక ప్రాంతానికి వెళుతూ అక్కడి సమస్యలని హైలైట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఇది ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఓ నిర్ణయం తీసుకున్నారు. ఆ వెంటనే జగన్ కూడా మరో నిర్ణయం తీసేసుకున్నారు. రాజకీయాల్లో ప్రజలను కలుసుకోవటం, ప్రజా సమస్యలు ప్రస్తావించడం, వారి సమస్యలపై పోరాటం చేయటం అనేది ప్రతిపక్షంగా నాయకులు చేయవలసిన కర్తవ్యం. 2019లో టీడీపీ అధినేత చంద్రబాబు కేవలం 6 నెలల గడువులోపే ప్రజల మధ్యకు వచ్చేశారు. అప్పటి వైసీపీ ప్రభుత్వాన్ని తూర్పారబెట్టారు. జగన్ కూడా ఇప్పుడు అదే పని చేస్తున్నారు. జనంలోకి వెళుతున్నారు.